శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఎవరు ఈ శరీరమును విడవకముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకునునో అతడే నిజమైన ఆత్మానంద యోగి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకునవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన వాస్తవముగా లోకములో తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరు తన మనస్సును జయించునో అట్టివాని మనస్సు బంధువుల ఉపకారిలా ఉండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చెయ్యును. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథావానావమానయోః. శీతోష్ణములు సుఖ దుఃఖములు మానవమానములు మున్నగు వాటి యందు స్థిరబుద్ధి కలిగి ఉండు వానిని జ్ఞాని అందురు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించువానికిని ఏమాత్రము భుజింపని వానికిని అతిగా నిద్రించువానికిని ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలయును. అర్జున ఉవాచ చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మధించు స్వభావం గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దీనిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను. ఓ కౌంతేయ, నిస్సందేహముగా ఈ మనస్సు చంచలమైనది, దానిని నిగ్రహించుట మిక్కిలి దుష్కరము. ఓ పరంతప, అభ్యాస వైరాగ్యముల ద్వారా మనస్సు నిగ్రహింపబడుచున్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములయందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మానవులయందు పౌరుషమును నేనే అయి ఉన్నాను. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఓ ధనంజయ, నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు నా ఈ మాయను దాటుచున్నారు. యం యం వాపి స్మరన్ భావం
త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ ధనంజయ, ఏ ఏ భావములను స్మరించుచు మనుజుడు దేహత్యాగము చెయ్యునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేధ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును సమస్త ప్రాణులను పోషించువాడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమేశ్వరుని స్మరించు పరమభక్తుడు అంత్యకాలమునందైనను ఆ దివ్య రూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. తపామ్యహమహం వర్షం నిగృహామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్జున, సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి మరల వాటిని వర్షరూపమున వదిలెదను. సత్తును అసత్తును నేనే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓ ధనంజయ, ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములను నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పించబడిన పత్రము గాని పుష్పము గాని ఫలము గాని జలము గాని నేను ప్రత్యక్షముగా ఆరగింతును.